హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఐ డేటా హబ్. ఈ వీడియోలో నేను డేటా వేర్ హౌసింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్పబోతున్నాను. అది స్లోలీ చేంజింగ్ డైమెన్షన్, షార్ట్గా ఎస్సిడి. ఈ వీడియోలో నేను ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇంట్లో చెప్పబోయే టాపిక్స్ ఏంటి, వాట్ ఈజ్ ఎస్సిడి అండ్ వై ఎస్సిడి టైప్స్, ఇంటర్వ్యూ టిప్స్, ఇవన్నీ నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఇంటర్వ్యూలో ఎస్సిడి అని అడిగితే కన్ఫ్యూజన్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అసలు మనకి డైమెన్షన్ అంటే ఏంటో తెలియాలి. వాట్ ఈస్ డైమెన్షన్ అంటే కస్టమరు, ప్రొడక్టు, ఎంప్లాయీ ఇలాంటివి ఉంటాయి కదా. ఇలాంటి డిస్క్రిప్టివ్ డేటాని మనం డైమెన్షన్స్ అంటాము. ఇలాంటి డిస్క్రిప్టివ్ డేటాని మనం డైమెన్షన్స్ టేబుల్లో స్టోర్ చేస్తాము. సో వీటి డైమెన్షన్స్ అంటాము. వీటిలో ఇప్పుడు మనకి ఎస్సిడి అంటే ఏంటో తెలియాలి, డైమెన్షన్ అంటే ఏంటో తెలిసింది కాబట్టి డైమెన్షన్ అంటే ఏంటి, స్లోలీ చేంజింగ్ డైమెన్షన్. ఇక్కడ డైమెన్షన్ డేటాని ఫ్రీక్వెంట్గా చేంజ్ కాదు. ఈ డైమెన్షన్ డేటా ఉంది కదా, లైక్ కస్టమర్, ప్రొడక్ట్, ఇవన్నీ ఫ్రీక్వెంట్గా చేంజ్ కావు, బట్ టైంకి స్లోగా చేంజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కస్టమర్ అడ్రస్ చేంజ్ అవుతుంది. కస్టమర్ అడ్రస్ అనేది రోజు చేంజ్ అవుతుంది కదా, ఏదో ఎప్పటికో చేంజ్ అవుతుంది, స్లోగా ఎప్పుడో చేంజ్ అవుతుంది. ఎంప్లాయీ డిజిగ్నేషన్ అనేది కూడా ఫ్రీక్వెంట్గా చేంజ్ అయ్యేది కాదు, స్లోలీ చేంజింగ్ డైమెన్షన్. అది కూడా ఫ్రీక్వెంట్గా చేంజ్ అవ్వదు డిజిగ్నేషన్ అనేది, ఎంప్లాయీ డిజిగ్నేషన్. అండ్ ప్రొడక్ట్ కేటగిరీ ఈ అప్డేట్ అవుతుంది. ఇవన్నీ స్లోగా చేంజ్ అయ్యే డేటా. ఈ చేంజెస్ని హ్యాండిల్ చేయడానికి మనం యూస్ చేసేదే ఈ స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ అనేది. దీంట్లో మనకి మెయిన్గా 4 టైప్స్ ఉంటాయి ఇంపార్టెంట్వి. అందులో టైప్ 0, టైప్ 1, టైప్ 2, టైప్ 3. ఇప్పుడు ఒక్కో టైప్ని సింపుల్గా ఎగ్జాంపుల్తో చూద్దాం. టైప్ 0 ఫస్ట్ ఎస్సిడి టైప్ 0లో ఏంటంటే నో చేంజెస్ అలౌడ్. అంటే వన్స్ డేటా ఇన్సర్ట్ అయితే ఫ్యూచర్లో అప్డేట్ చేయం. ఇంకా ఎగ్జాంపుల్ వచ్చేసి కస్టమర్ డేట్ ఆఫ్ బర్త్. కస్టమర్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, కరెక్ట్గా ఇన్సర్ట్ చేశాక మళ్ళీ చేంజ్ అవ్వకూడదు, అది అవ్వదు, చెయ్యం. హిస్టరీ మెయింటైన్ చెయ్యం ఇందులో, అండ్ అప్డేట్ కూడా చెయ్యం. దీని యూస్ కేసెస్ ఏంటంటే చాలా రేర్గా ఉంటాయి, బట్ కాన్సెప్ట్ క్లారిటీ కోసం ఈ టైప్ 0 కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ టైప్ 1. నెక్స్ట్ ఎస్సిడి టైప్ 1. ఇది మోస్ట్ సింపుల్ టైప్. ఓల్డ్ వాల్యూని డైరెక్ట్గా ఓవర్ రైట్ చేస్తాము. ఎగ్జాంపుల్ వచ్చేసి కస్టమర్ అడ్రస్ ఇప్పుడు ఓల్డ్ అడ్రస్ హైదరాబాద్ ఉంది, న్యూ అడ్రస్ బెంగళూరుకి మార్చాము. ఇక్కడ మనం అప్డేట్ చేసాము, ఓల్డ్ వాల్యూ పోయిద్ది, న్యూ వాల్యూ ఉంటుంది. ఎస్సిడి టైప్ 1లో ఓవర్ రైట్ చేస్తాము డేటాని. ఇందులో హిస్టరీ మెయింటైన్ అవ్వదు. దీని యూస్ కేస్ ఏంటంటే ఇప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ కరెక్షన్స్, మైనర్ అట్రిబ్యూట్ ఫిక్సెస్ చేయడానికి టైప్ 1 అనేది యూస్ చేస్తారు. ఇంటర్వ్యూలో ఈ లైన్ గుర్తుపెట్టుకోండి, ఎస్సిడి టైప్ 1 డస్ నాట్ మెయింటైన్ హిస్టరీ. ఈ లైన్ చెప్పండి, గుర్తుపెట్టుకోండి ఇది. అండ్ టైప్ 2 అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టైప్. ఇందులో ఇదేంటంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో మోస్ట్ యూజ్డ్ ఎస్సిడి టైప్. టైప్ 2లో కంప్లీట్ హిస్టరీ మెయింటైన్ చేస్తాము. ఎలా అంటే డేటా చేంజ్ అయితే న్యూ రికార్డ్ ఇన్సర్ట్ చేస్తాము, అండ్ న్యూ సరోగేట్ కీ క్రియేట్ చేస్తాము, అండ్ కాలమ్స్ యాడ్ చేస్తాము, లైక్ స్టార్ట్ డేటు, ఎండ్ డేటు, యాక్టివ్ ఫ్లాగ్, ఇలాగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక కస్టమర్ అడ్రస్ చేంజ్ అయితే ఓల్డ్ రికార్డ్ని ఇన్యాక్టివ్ చేస్తాము, న్యూ అడ్రస్తో న్యూ రికార్డ్ ఇన్సర్ట్ చేస్తాము. అండ్ అనలిటిక్స్, ఆడిట్స్, రిపోర్టింగ్ కోసం ఈ టైప్ 2 అనేది ఎక్కువగా యూస్ చేస్తారు, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు ఇంటర్వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన లైన్ ఏంటంటే ఇది ఎక్కువగా యూస్ చేసే టైప్ 2 అనేది ఫుల్ హిస్టరీ మెయింటైన్ చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. టైప్ 3లో ఏంటి, ఇది లిమిటెడ్ హిస్టరీ మెయింటైన్ చేస్తుంది. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కరెంట్ సిటీ, ప్రీవియస్ సిటీ. ఇప్పుడు ఈ కరెంట్ సిటీ, ప్రీవియస్ సిటీని లిమిటెడ్ హిస్టరీ మెయింటైన్ చేస్తుంది. ఓన్లీ లాస్ట్ చేంజెస్ మాత్రమే స్టోర్ చేస్తాము. ఫుల్ హిస్టరీ ఇప్పుడు ఎన్నిసార్లు చేంజ్ అయితే అన్నిసార్లు ఇది స్టోర్ చేసుకోవద్దు, ఓన్లీ లాస్ట్ చేంజ్ మాత్రమే స్టోర్ చేస్తుంది. ఫుల్ హిస్టరీ అనేది ఉండదు, బట్ కంపారిజన్ కోసం ఇది యూస్ఫుల్ చేస్తాం మనం. ఇది ఎక్కువ యూస్ కేసెస్ లిమిటెడ్గా ఉంటాయి, బట్ ఇంటర్వ్యూస్లో ఎక్కువ అడుగుతారు, ఇది కూడా తెచ్చుకోండి. ఇప్పుడు ఒక కంపారిజన్గా చెప్పాలంటే టైప్ 0లో నో చేంజ్ ఉంటుంది, అండ్ నో హిస్టరీ కూడా మెయింటైన్ అవ్వదు. టైప్ 1లో ఓవర్ రైట్ చేస్తాము, నో హిస్టరీ మెయింటైన్ అవుతుంది. అండ్ టైప్ 2లో న్యూ రోస్ ఇన్సర్ట్ అవుతాయి, ఫుల్ హిస్టరీ మెయింటైన్ అవుతుంది. టైప్ 3 ఏంటంటే సేమ్ రో,
లిమిటెడ్ హిస్టరీలో సేమ్ రోలో లిమిటెడ్ హిస్టరీ మెయింటైన్ అవుతుంది, తక్కువగా ఓన్లీ ప్రీవియస్ రికార్డ్ మాత్రమే స్టోర్ అవుతుంది. ఇలాగా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇవే, విచ్ సిడి టైప్ యూ యూజ్డ్ మోస్ట్, వెన్ టు యూజ్ టైప్ 1 ఎప్పుడు యూజ్ చేస్తారు, టైప్ 2 ఎప్పుడు యూజ్ చేస్తారు, టైప్ 3 ఎలా ఎప్పుడు యూజ్ చేస్తారు, ఇలాగ అడుగుతారు. అండ్ ఇవన్నీ ఎగ్జాంపుల్తో చెప్పండి. వై సరోగేట్కి యూజ్డ్ ఇన్ టైప్ 2 ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు విత్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఫైనల్గా ఏం చెప్పాలంటే థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. డేటా ఇంజనీరింగ్ కంటెంట్ ఇంకా మీకు నచ్చితే, నేను చెప్పే కంటెంట్ మీకు నచ్చితే ఇంకా బెటర్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను, ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకో టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.